నమస్తే వెల్కమ్ టు వాసవి గ్రూప్ రియల్ ఎస్టేట్ గురు సహ సమర్పణ ఎస్ఎంఆర్ హోల్డింగ్స్ స్టన్నింగ్ ప్రాజెక్ట్ ఎస్ఎంఆర్ వినయ్ ఐకానియా అట్ కొండాపూర్ గిరిదారి హోమ్స్ శ్రీ శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ రెజ్ టీవీ టిఎస్ న్యూస్ డిజిటల్. క్రెడై నాట్కాన్ 2024 ఇటీవల సిడ్నీలో జరిగిన విషయం మనకు తెలిసిందే. మరి సిడ్నీ నగరాన్ని చూసి మనం ఏం నేర్చుకోవాలి, అక్కడి మౌలిక సదుపాయాలని ఆయా ప్రభుత్వం ఎలా డెవలప్ చేసింది, మరి మన హైదరాబాద్ రియల్ రంగం ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇలాంటి ఆసక్తికరమైన విషయాలను వివరించేందుకు మన రియల్ ఎస్టేట్ గురు స్టూడియోకి విచ్చేశారు క్రెడై నేషనల్ సెక్రటరీ ఆర్ గ్రూప్ అధినేత గుమ్మి రామరెడ్డి గారు. మరి ఆయన మా రియల్ ఎస్టేట్ గురు ఎడిటర్ కింగ్ జాన్సన్ కొయ్యాడ గారికి ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూ ఇప్పుడు చూసేద్దాం. సార్, మీరు క్రెడై నేషనల్ సెక్రటరీగా మీరు త్రూఅవుట్ ఇండియా మీరు ట్రావెల్ చేస్తున్నారు, రకరకాల అసోసియేషన్స్ ఆర్గనైజేషన్స్ ప్రోగ్రామ్స్ మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు, ప్లస్ నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్తో మీరు మాట్లాడుతున్నారు, రెగ్యులర్ టచ్లో ఉంటున్నారు. సో మీరు అబ్జర్వ్ చేసిన పాయింట్స్, ఇండస్ట్రీస్ ఎలా ఉన్నాయి, అక్కడ ఎదురయ్యే ప్రాబ్లమ్స్ ఏమైనా మీరు అబ్జర్వ్ చేశారా, అక్కడ మార్కెట్ కండిషన్స్ ఎలా ఉన్నాయి సార్? ఇప్పుడు వెన్ యూ స్టార్ట్ ఫ్రమ్ ఈస్ట్ అంటే మనకు మేజర్లీ కనిపించేది కోల్కతా, దెన్ భువనేశ్వర్. ఆ రెండు సిటీస్ తప్పితే అఫ్కోర్స్ గౌహతి అవన్నీ ఉన్నాయి, అస్సాము అన్నీ ఉన్నాయి, కానీ అక్కడ మేజర్ అంటూ లేదు. భువనేశ్వర్ ఈజ్ రీజనబుల్లీ డూయింగ్ గుడ్, కోల్కతా ఈజ్ రీజనబుల్లీ డూయింగ్ గుడ్. ఇంకా తర్వాత వెన్ ఇట్ కమ్స్ టు వెస్ట్ అనుకోండి, మహారాష్ట్రలో మంచి, అంటే మహారాష్ట్ర క్రెడైలో 66 సిటీ చాప్టర్స్ ఉన్నాయి, 66 సిటీ చాప్టర్స్ ఉన్నాయి. అంటే ఎవ్రీ స్మాల్ టౌన్లో కూడా ఏదో ఒక యాక్టివిటీ జరుగుతుంది. తర్వాత ముంబై కూడా ఎంసీహెచ్ఐ అంటాము, ఎంసీహెచ్ఐ క్రెడై ఎంసీహెచ్ అంటాము, దాంట్లో కూడా 18 చాప్టర్స్ ఉన్నాయి. యాక్టివిటీస్ ఎవ్రీవేర్ సమ్ యాక్టివిటీస్ గోయింగ్ ఆన్. నార్త్కి వస్తే ఢిల్లీ ఎన్సీఆర్ అది మేజర్. సో మిగతా అంటే మళ్ళీ ఏది పంజాబ్ అవంతా, అంటే ఐ మీన్ నాట్ ఎ బిగ్ డెవలప్మెంట్స్. యూపీలో కూడా డెవలప్మెంట్ మెయిన్లీ ఎన్సీఆర్లోనే, నోయిడా అనుకోండి, గ్రేటర్ నోయిడా అనుకోండి. సో అక్కడే మనకు మేజర్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. వెన్ ఇట్ కమ్స్ టు సౌత్, లీడింగ్ చెప్పాలంటే హైదరాబాద్ వాజ్ లీడింగ్ టిల్ ఫ్యూ మంత్స్ బ్యాక్. నౌ బెంగళూరు కానీ బ్రహ్మాండంగా జరుగుతుంది. చెన్నై ఈజ్ యాజ్ ఇంప్రూవ్డ్ ఎ లాట్. కొచ్చిన్ ఆఫ్ కోర్స్ రీజనబుల్లీ గుడ్, అంటే వాళ్ళు పాపం ఎన్ఆర్ఐ మార్కెట్ మీద ఫుల్ డిపెండెంట్ ఉండేది, ఎస్పెషల్లీ సౌదీ. ఆ కోవిడ్ తర్వాత చాలామంది ఉద్యోగాలు అంటే కోల్పోవడం వల్ల కొంచెం అది ఎస్పెషల్లీ కేరళ మార్కెట్ని బాగా హిట్ చేసింది. కేరళ రియల్ ఎస్టేట్ మార్కెట్ చాలా డిపెండెన్స్ ఏంటంటే సౌదీ మార్కెట్. సో కోవిడ్ తర్వాత ఇట్ హాజ్ ఎ బిగ్ ఇంపాక్ట్, బట్ నౌ ఇట్ ఈస్ గెటింగ్ రికవర్డ్. సో ఎక్కడ చూసుకున్నా రియల్ ఎస్టేట్ అక్రాస్ ది కంట్రీ, అంటే గో టు గుజరాత్ అనుకోండి, అహ్మదాబాద్లో ఈజ్ డూయింగ్ గుడ్. సో కోవిడ్ తర్వాత రియల్ ఎస్టేట్ అక్రాస్ ది కంట్రీ ఒక మంచి బెటర్ స్టేప్, అంటే ఒక దగ్గర తక్కువ, ఒక దగ్గర ఎక్కువ, అంతేగాని ఓవరాల్గా డెఫినెట్గా బెటర్ ఉందని చెప్పగలుగుతాం. సార్, మీరు ఈ మధ్య గమనిస్తున్నారు హైడ్రా వల్ల హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ పడిపోయింది, డమాల్ అయింది, అసలు ఎవరు రావట్లేదు అంటున్నారు. ఇది నిజమే అంటారా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హైడ్రా ఏమేమి చేస్తుందో ఒకసారి ఆలోచిద్దాం. వాళ్ళు చెరువుల్లో ఎఫ్టీఏలో ఉన్న బిల్డింగ్లు కూలగొట్టారు. ఎన్ని బిల్డింగ్లు పర్మిషన్ ఉన్నాయి కూలగొట్టారు చెప్పండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తారు, విల్లాస్ అంటారు. అది కూడా పర్మిషన్ ఏంటంటే అది గ్రామ పంచాయతీ పర్మిషన్ తీసుకుంటారు, ఆ పర్మిషన్ క్యాన్సిల్ చేసినారు, ఆ విలేజ్ సెక్రటరీని సస్పెండ్ చేసిండ్రు, అవన్నీ జరిగిపోయినాయి. పర్మిషన్ తీసుకునే కూలగొట్టలేదు, హెచ్ఎండి పర్మిషన్ తీసుకుని ఒకటి కూడా కూలగొట్టలేదు ఇంతవరకు. ఇప్పుడు ఏమంటుందంటే పర్మిషన్లో కూడా లోపాలు ఉన్నాయని, ఏంటంటే ఏదో మేనేజ్ చేసుకుంటారు, వాటి మీద చేస్తామని అంటుండ్రు. అంటే జరిగిందేమో ఇంత, చూపించేది ఇంత. ఎస్, కొంతమంది పేదలకి ఇబ్బంది కలిగింది, దానికి కూడా నాకు క్లారిటీ ఇచ్చారు. నేను పేదలు వెళ్ళట్లేదు, పేదల పేరు చెప్పుకొని కొంతమంది చేస్తుండ్రు అనేది అదొకటి క్రియేట్ అయింది. ఎస్, మూసీ రివర్ ఫ్రంట్ ఉంది, దాన్ని ఏదో ఆధునీకరణ చేయడం కోసము ఏదో చేస్తున్నారు. అంటే ఇక్కడ హైడ్రా బూచి చెప్పి రియల్ ఎస్టేట్ రంగం అయిపోయింది అంటుంది. ఎందుకు అయిపోతుంది? హౌ మెనీ ప్రాజెక్ట్స్ ఆర్ దేర్ నియర్ ది లేక్స్? మీరు ఒకసారి హైదరాబాద్లో కొన్ని వేల ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వేల ప్రాజెక్టులో ఎఫ్టీఎల్ పక్కన ఉన్నాయి, కానీ బఫర్ జోన్లో ఉన్న ప్రాజెక్ట్ ఎన్ని ఉన్నాయి? చాలా తక్కువ కదా. సో దెన్ వై దిస్ ఇంపాక్ట్? మన దగ్గర ఏంటంటే నెగటివ్ చాలా స్పీడ్గా స్ప్రెడ్ అవుతుంది. వెయిట్ అండ్ వాచ్. కస్టమర్స్ కూడా అందరూ ఆలోచించాలి. అరే నీకు కనుచూపు మేరలో నీకు ఎక్కడ ఒక చెరువు లేని దగ్గర నీకు అక్కడ ఎందుకు కొనుగోలు ఆగాలి? సో నా ఉద్దేశం ఏంటంటే డెవలపర్స్ కానీ పర్చేస్ కానీ ఎవరు వరీ కావాల్సిన అవసరం లేదు.
గోయింగ్ ఫార్వర్డ్ ఎస్ అన్ని తరోగా చెక్ చేసుకోండి. ఒక రోజు కాదు, ఒక 15 రోజులు కాదు, 20 రోజులు, నెల రోజులైనా మీరు అంత సాటిస్ఫైడ్ అయితే పోయి కొనుక్కోండి. మీ మనీ షుడ్ బి సేఫ్. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ లాస్ట్ డిసెంబర్లో వచ్చింది. డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు మధ్యలో ఎలక్షన్స్ వచ్చాయి. తర్వాత ఇప్పుడు హైడ్రా బూచి. సో మార్కెట్ కండిషన్స్ బాగాలేవు అని అంటున్నారు. సో మీరేమంటారు, ఈ టైంలో హైదరాబాద్లో ఎవరైనా ప్లాట్ కానీ ఫ్లాట్ కానీ కొనుక్కోవడం కరెక్ట్ అంటారా? వాట్ ఇస్ యువర్ అడ్వైస్? సో న్యూ గవర్నమెంట్ అంటే ఒక గవర్నమెంట్ 10 సంవత్సరాలు ఉండి పోయిన తర్వాత కొత్త గవర్నమెంట్ వచ్చినప్పుడు ఎస్ డెఫినెట్గా డౌట్స్ ఛాలెంజెస్ ఉంటాయి. ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఫస్ట్ వచ్చినప్పుడు ఫస్ట్ 1 year వాజ్ ఏ బిగ్, ఇదేం లేదు. ఎందుకంటే రకరకాల అపోహలు ఉండేది, చాలా నెగటివ్ ఉండేది, అట్లా ఇట్లా ఉండేది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూడా కొంచెం టైం అనేది అవసరము. ఎందుకంటే సీఎం గారు రియల్ ఎస్టేట్ మీద ఫోకస్ చేస్తాను, రియల్ ఎస్టేట్ బ్రహ్మాండంగా ఉంటుంది, నాకు రియల్ ఎస్టేట్ గురించి తెలుసు అని మల్టిపుల్ టైం చెప్పడం జరిగింది. సో వారు వచ్చిన తర్వాత కొన్ని డెసిషన్ తీసుకున్నారు. అంటే RRR ముందే ఉన్నాక దాన్ని స్పీడప్ చేస్తున్నారు. ఒకటి ఫ్యూచర్ సిటీ అని ఒకటి వాళ్ళకి రెడీగా దాదాపు 20,000 ఎకరాల భూమి రెడీగా అవైలబుల్ ఉంది. దాంట్లో స్పోర్ట్స్ సిటీ అంటున్నారు, ఏఐ సిటీ అంటున్నారు, ప్లస్ తర్వాత స్కిల్ డెవలప్మెంట్ అంటున్నారు. స్కిల్ డెవలప్మెంట్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో స్కిల్ డెవలప్మెంట్ కూడా తొందరగా ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎందుకంటే దానికి ఆనంద్ మహీంద్ర గారు దానికి చైర్మన్ ఉన్నారు. సో తర్వాత ఈ మూసీ ప్రక్షాళన ఒకటి అనుకోండి. తర్వాత అంటే ఈ హ్యాజ్ ఎ లాట్ ఆఫ్ ప్లాన్స్. అంటే అదర్ డే దే గేవ్ ఏ బ్యూటిఫుల్ ప్రజెంటేషన్. ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు బి రియాలిటీ, సూపర్ సక్సెస్ అవుతుంది. ఆ ఇంప్లిమెంటేషన్ రావడానికి సమ్ మోర్ టైం పడుతుంది. ఇట్ మే టేక్ అనదర్ 6 months time. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అలాట్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ us. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సిడ్నీలోని నాట్కాన్ 2024 ఈవెంట్లో సుమధుర గ్రూప్ చైర్మన్ మధుసూదన్ గారిని మా రియల్ ఎస్టేట్ గురు ఎడిటర్ కింగ్ జాన్సన్ కొయ్యాడ గారు పలకరించారు. మరి సిడ్నీ నుంచి మనం ఏం నేర్చుకోవాలి? క్రెడైన్ నాట్కాన్ 2024 ఎలా జరిగింది? సుమధుర గ్రూప్ ఇప్పటి వరకు ఎన్ని ప్రాజెక్టులను డెవలప్ చేసింది? కొత్తగా ఆరంభించిన ప్రాజెక్టులు ఎన్ని? హైదరాబాద్ రియాలిటీలో ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి? కొత్తగా ఇల్లు కొనాలని భావించే వారికి ఆయన ఇచ్చిన సలహాలు, సూచనలు ఏమిటో ఇప్పుడు చూసేద్దాం. భారతదేశంలో నుంచి డిఫరెంట్ సిటీస్ నుంచి దాదాపు 1000కి పైగా డెవలపర్స్ క్రెడై నేషనల్ కాన్ఫరెన్స్ జరుపుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. అలా గత 3 రోజులుగా ఈవెంట్ కాన్ఫరెన్స్ చాలా బాగా జరిగింది. మనకు ఇక్కడ సిడ్నీ నుంచి కానీ డిఫరెంట్ యూనివర్సిటీస్ నుంచి ప్రొఫెసర్స్ కానీ, మన మహాత్రేయ రాయ్ ఇన్ఫినిటిజం స్పిరిచువల్ లీడర్ మహాత్రేయ రాయ్ గారు కానీ ఈ సదస్సులో పాల్గొన్న బిల్డర్లందరికీ తమ యొక్క సందేశాన్ని ఇవ్వడం జరిగింది. ప్రత్యేకంగా మనం సిడ్నీ నగరం గురించి చూస్తే, సిడ్నీ నగరంలో మనము ల్యాండ్స్కేపింగ్ను సిటీలో ఆర్ బిల్డింగ్స్లో ఎట్లా ఇంటిగ్రేట్ చేయొచ్చు అనేది ప్రముఖంగా నేను ఇక్కడ అబ్జర్వ్ చేయడం జరిగింది. బిల్డింగ్స్ ఇక్కడ చాలా డెన్స్ బిల్డింగ్ ఉన్నా కూడా అదేవిధంగా ఈవెన్ ల్యాండ్స్కేపింగ్కు డిఫరెంట్ ట్రీట్ చేయడం కానీ, వాటిని ప్లేస్ చేయడం కానీ, దాన్ని ఓవరాల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భాగంగా చేయడం అనేది చాలా బాగా చేశారు. దాంతోపాటు వాకింగ్ ట్రాక్స్, సైక్లింగ్ ట్రాక్స్, ఇంత డెన్స్ సిచ్యువేషన్లో కూడా రైల్ ట్రాక్స్, రోడ్డు, సైక్లింగ్, వాక్ పాత్వేస్ ఇవన్నిటినీ ఎట్లా ఇంటిగ్రేట్ చేయొచ్చు ఓవరాల్ అనేది మనము చాలా ప్రముఖంగా అబ్జర్వ్ చేయొచ్చు. మనము దాన్ని ఇక్కడ నుంచి మన నగరాలలో, మన సిటీస్లో కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే క్వాలిటీ ఆఫ్ ది లైఫ్ ప్రతి ఒక్కరిది ఉండడానికి, క్వాలిటీ ఆఫ్ ది లైఫ్ ఇంప్రూవ్ చేయడానికి అది చాలా బాగుంటుంది అని అనిపించింది. తర్వాత లీడర్షిప్ గురించి కానీ, మన బిజినెస్లో ఫోకస్ గురించి కానీ ప్రముఖులు చాలామంది సందేశాలు ఇవ్వడం జరిగింది. వ్యాపారంలో హ్యూమన్ వాల్యూస్ ఎలా మెయింటైన్ చేయాలి, లీడర్షిప్ మన టీంని ఎట్లా డెవలప్ చేసుకోవాలి, ఎంపవర్ చేసుకోవాలి అనే దాని మీద చాలా సెషన్స్ ఇచ్చారు. మనము జనరల్గా మన నగరంలో, మన ఊరిలో, మన దగ్గర ఉన్నప్పటికంటే ఎప్పుడైనా ఇలా బయటికి వచ్చినప్పుడు ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఈ సెషన్స్ అటెండ్ అయినప్పుడు ఏమవుతుందంటే వాటి మీద మనం అవి మనకు మన మనసుకు బాగా దగ్గరగా చేరి అవి మన డే టు డే లైఫ్లో వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి దోహదం చేస్తుంది అనేది ఇది నా పర్సనల్ వ్యక్తిగత అభిప్రాయం.
క్రెడాయ్ బెంగళూరు జీబీ మెంబర్ను, ఈసీ మెంబర్ను కూడా మేము ఈ ఈవెంట్ను ఎలా చేయాలనే దాన్ని క్యూరేట్ చేయడం కానీ చేయడంలో కానీ నేను కూడా ఈసీలో కూడా భాగంగా ఉండి నాకు వీలైనంత కాంట్రిబ్యూషన్ చేయడం జరిగింది. దాంతోపాటు సూపర్ మా టీం మెంబర్స్ హైదరాబాద్ నుంచి కానీ బెంగళూరు నుంచి కానీ ఈ ఈవెంట్కు అటెండ్ అయ్యి వాట్ వీ కెన్ టేక్ ఫ్రమ్ హియర్, వాట్ వీ కెన్ లెర్న్, హౌ వీ కెన్ ఇంప్రూవ్ అవర్ సెల్స్ అనేది దాని మీద ఫోకస్ పెట్టడం జరిగింది. అది చాలా చాలా ప్రత్యేకమైన సందర్భం. క్రీడాయి గత 22 సంవత్సరాలుగా ఎవ్రీ ఇయర్ ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్, ఒక నేషనల్ కాన్ఫరెన్స్ చేయడం జరుగుతుంది. ఆ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో భాగంగా ఈ సంవత్సరము దీన్ని సిడ్నీని సెలెక్ట్ చేయడం జరిగింది. సిడ్నీనే ప్రత్యేకంగా ఎందుకు చేయడం ఈసారి జరిగింది అంటే, సిడ్నీలో ఏదైతే బిల్డింగ్ స్ట్రక్చర్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో, ఇంత డెన్స్ సిటీలో కూడా హౌ దే ఆర్ ఏబుల్ టు మేనేజ్ అనేది మనం నేర్చుకోగలిగితే బాగుంటుంది అనేది అదొక కారణము. దాంతోపాటు ఎవ్రీ ఇయర్ ఏదో ఒక పర్టికులర్ ప్లేస్లో చేయాలనే దాంట్లో మనం ఒక 3-4 వెన్యూస్ మనం సెలెక్ట్ చేసుకుంటే దాంట్లో సిడ్నీ మనకు ఇక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ కానీ, మనకు కావాల్సిన ఒక 1000 మంది మీటింగ్ చేసుకోవడానికి హోటల్ రూమ్స్, ఇవన్నీ కూడా ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. మనం ఇక్కడ నుంచి మనం నేర్చుకోవాల్సింది కూడా ఉంది. కాబట్టి మనము సిడ్నీని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సుమధుర గ్రూప్ రియల్ ఎస్టేట్ యాక్టివిటీ స్టార్ట్ చేసి 29 సంవత్సరాలు అయింది. నెక్స్ట్ ఇయర్ 2025 విల్ బి 30th ఇయర్. టిల్ డేట్ మేము 50కి పైగా ప్రాజెక్టులు 12 మిలియన్ స్క్వేర్ ఫుట్ మేము డెలివర్ చేసాము. ఇంకొక 15 మిలియన్ అండర్ కన్స్ట్రక్షన్ అండ్ అనదర్ 20 మిలియన్ అండర్ అక్విజిషన్ అండ్ అప్రూవల్ స్టేజ్ ఉంది. వీఆర్ ఇంటూ అవర్ మెయిన్ ఫోకస్ ఈస్ రెసిడెన్షియల్తో పాటు మేము కమర్షియల్, వేర్ హౌసింగ్, ప్లాటెడ్ డెవలప్మెంట్ సెక్టర్స్లో కూడా ఉన్నాము. అవర్ మెయిన్ ఫోకస్ ఈజ్ ఇన్ హైదరాబాద్ అండ్ బెంగళూరు. ఈ 2 సిటీస్లోనే మనం ప్రస్తుతం ఫోకస్ చేస్తాం. మేము ప్రస్తుతం హైదరాబాద్లో రీసెంట్గా ప్యాలే రాయల్ అని పుప్పాలగూడలో ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. ఓకే, రీసెంట్గానే రెరా అప్రూవల్ కూడా రావడం జరిగింది. ఫౌండేషన్ వర్క్ అయితే ఉంది. నెక్స్ట్ మంత్ ప్రాజెక్ట్ లాంచ్ చేయాలని చూస్తున్నాము. ఇట్ ఈస్ ఉబర్ లగ్జరీ సెగ్మెంట్లో ఈ ప్రాజెక్ట్ 572 ఫ్లాట్స్ ప్రాజెక్ట్ వస్తుంది. అబట్టింగ్ టు ది ఎక్స్ప్రెస్ హైవే అండ్ ప్రైమ్ లొకేషన్ విత్ ఆల్ ది ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఎమ్యూనిటీస్ అండ్ స్పెసిఫికేషన్స్ తో 6 basements, గ్రౌండ్ ప్లస్ 53 ఫ్లోర్స్ బిల్డింగ్ వస్తుంది. హైదరాబాద్లో ఇంకా 2 ప్రాజెక్ట్స్ ల్యాండ్ అక్విజిషన్ అవుతుంది. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ నెక్స్ట్ 1 year, 1.5 year we will be able to ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. హైదరాబాద్లో లాస్ట్ ఎలక్షన్స్ తర్వాత కొంచెం వెయిట్ అండ్ వాచ్ మోడ్ ఉంది. బట్ వాల్యూమ్స్ మనం లేటెస్ట్ రిపోర్ట్స్లో కూడా చూస్తే కొంచెం వాల్యూమ్స్ తగ్గినట్టు అనిపిస్తుంది. బట్ ఇది ఏదైనా కూడా ఒక టెంపరీ ఫెనామినా ఉంటుంది. రియల్ ఎస్టేట్ ఎస్పెషల్లీ ఇట్స్ అ సైక్లికల్ బిజినెస్. మేబీ 1 or 2 cycles, 1 or 2 quarters కొంచెం స్లో ఉండొచ్చు. బట్ అల్టిమేట్లీ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాట్ హైదరాబాద్ హ్యావ్, ద టాలెంట్ పూల్ వాట్ హైదరాబాద్ ఈజ్ హ్యావింగ్, in long run, medium run and mid-term, long term, Hyderabad is a very good market, matured market to be in for the people of Hyderabad also. It is a very good opportunity now. If prices are stabilizing, it is the opportunity. Everyone has to encash it kind of.
బెస్ట్ ప్రాజెక్టులతో కేవలం హైదరాబాద్ లోనే కాదు, టోటల్ సౌత్ ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ కన్స్ట్రక్షన్ కంపెనీగా గుర్తింపు పొందిన వాసవి గ్రూప్ థింక్ హైదరాబాద్ థింక్ వాసవి గ్రూప్ అని ట్యాగ్ లైన్ పెట్టుకోవడమే కాదు, అందుకు తగ్గట్టే నిర్మాణ రంగంలో అత్యుత్తమ నాణ్యత ప్రమాణాలు పాటిస్తుంది ఈ సంస్థ. అందుకే రియల్ ఎస్టేట్ రంగంలో కస్టమర్లకు ఫస్ట్ చాయిస్ గా ఉంది వాసవి గ్రూప్. ఇప్పటికే రెసిడెన్షియల్, కమర్షియల్, రిటైల్, ఐటీ స్పేసెస్ లో ఎన్నో ప్రాజెక్టులను డెవలప్ చేసిన వాసవి అదే జోష్ కంటిన్యూ చేస్తూ త్వరలో మరిన్ని న్యూ ప్రాజెక్టులతో ముందుకు రాబోతుంది. మరి వాసవి గ్రూప్ చేపట్టిన ప్రాజెక్టులు ఏమిటి, అవి ఎక్కడెక్కడ లొకేట్ అయి ఉన్నాయి, వాటి స్పెషాలిటీస్ ఏంటో మనము ఒకసారి చూసేద్దాం. రియల్ ఎస్టేట్ రంగంలో దశాబ్దాలుగా సేవలందిస్తున్న వాసవి గ్రూప్ హైదరాబాద్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కన్స్ట్రక్షన్ కంపెనీగా గుర్తింపు పొందింది. అందుకే వాసవి గ్రూప్ ఏదైనా కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేయగానే ఆ నిర్మాణం ఎంత క్లాసీగా ఉంటుందా, అందులో వరల్డ్ క్లాస్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుందా అని కస్టమర్లు ఎదురు చూస్తుంటారు. సదుపాయాల విషయంలో ఇప్పటి వరకు డిసప్పాయింట్ చేయని వాసవి గ్రూప్ త్వరలో కంప్లీట్ కానున్న ప్రాజెక్ట్స్ కూడా మీ ఎక్స్పెక్టేషన్స్ కు ఏమాత్రం తగ్గకుండా ఉంటాయంటుంది. హైదరాబాద్ డెవలప్మెంట్ మ్యాటర్ లో రన్నింగ్ రేస్ పెడితే వెస్ట్ సైడ్ తో సై అంటోంది ఈస్ట్ సైడ్. అలాంటి తూర్పు హైదరాబాద్ కి తమ ఆనంద నిలయం ప్రాజెక్టుతో కొంగొత్త అందాల్ని జోడించడానికి సిద్ధమవుతోంది వాసవి గ్రూప్. ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో ఉంటుంది వాసవి ఆనంద నిలయం. 29.3 ఎకరాల్లో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ లో 3,576 ప్లాట్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మొత్తం 72% ఓపెన్ స్పేస్ ఉండేలా నిర్మిస్తున్న ఈ సెన్సేషనల్ మెగా ప్రాజెక్ట్ దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద గేటెడ్ కమ్యూనిటీ. లష్ గ్రీనరీతో సుందరమైన ప్రకృతి దృశ్యాల మధ్య స్వర్గాన్ని తలపించే ఆనంద నిలయంలో దాదాపు 100కి పైగా హై అండ్ వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ ని వాసవి గ్రూప్ అందుబాటులోకి తేనుంది. వాసవి ఆనంద నిలయంలో ఒక్కో టవర్లో 33 ఫ్లోర్స్ తో మొత్తం 11 టవర్లు నిర్మిస్తున్నారు. వీటిల్లో 2 BHK, 3 BHK, 4 BHK లతో పాటు సుమారు 112 స్కై విల్లాల్ని సైతం డిజైన్ చేశారు. 32 నుంచి 33 అంతస్తుల్లో టాప్ లో ఉండే ఈ స్కై విల్లాస్ ని చూస్తే వావ్ అంటూ థ్రిల్ అయిపోవాల్సిందే. అన్ని రకాల వస్తువులతో ఎలాంటి డోకా లేకుండా కంఫర్టబుల్ లైఫ్ ఎంజాయ్ చేయాలనుకునే వారికి వితౌట్ సెకండ్ థాట్ ఆనంద నిలయంలోని స్కై విల్లాస్ బెస్ట్ ఆప్షన్. ఇక 131,000 చదరపు అడుగులో డిజైన్ చేసిన 2 క్లబ్ హౌస్లు ఎవ్రీథింగ్ స్పెషల్ అనేలా ఉంటాయి. ల్యాప్ అండ్ రిక్రియేషనల్ పూల్, పూల్ డెక్, పూల్ డైనింగ్ పెవిలియన్స్, రిఫ్లెక్టింగ్ పూల్, అవుట్డోర్ డైనింగ్ స్పేస్, ఇలా ఇంకెన్నో సదుపాయాలతో రెసిడెంట్స్ హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు ఇక్కడ. Vasavi Group presents one of its most prestigious crown jewels, Vasavi Skyla. ఏదో ఒక అపార్ట్మెంట్ లో ఫ్లాట్ కొనేసాం, మాకంటూ సొంత ప్రాపర్టీ ఉందని చెప్పుకునే రోజులు పోయాయి. ఇల్లంటే ఇటు లగ్జరీ గాను అటు కంఫర్ట్ గాను ఉండాలి. మరి ఈ రెండింటిని మిక్స్ చేసి కస్టమర్ల టేస్ట్ కు తగ్గట్టు అపార్ట్మెంట్స్ ని నిర్మిస్తే అన్న ఆలోచనను ఆచరణలో చూపింది వాసవి గ్రూప్. మనం మెచ్చిన, మనసుకు నచ్చిన అపార్ట్మెంట్స్ కు రియల్ పిక్చరే వాసవి స్కైలా. హైదరాబాద్ లో మోస్ట్ వాంటెడ్ ఏరియాల్లో ఒకటైన కొండాపూర్ హైటెక్ సిటీ సమీపంలో ఉంది స్కైలా. 6.23 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న మొత్తం యూనిట్ సంఖ్య 685. వీటిని 5 టవర్లలో నిర్మిస్తుండగా ఒక్కో కమ్యూనిటీలో 32 అంతస్తులున్నాయి. వాసవి గ్రూప్ నిర్మిస్తున్న మిగిలిన ప్రాజెక్టులతో పోల్చితే స్కైలా కొంచెం డిఫరెంట్ అనే చెప్పాలి. రీజన్, ఇక్కడ ట్రిపుల్ బెడ్రూమ్ 4 BHK తో పాటు 5 BHK ఫ్లాట్లతో ఉన్న అపార్ట్మెంట్స్ ఉన్నాయి. అంతేనా, 50,000 స్క్వేర్ ఫీట్ స్పేషియస్ వైశాల్యంలో ఉన్న క్లబ్ హౌస్, జిమ్, స్విమ్మింగ్ పూల్, వాకర్స్ జాగర్స్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్, యోగా, మెడిటేషన్ రూమ్స్, రూఫ్ టాప్ కెఫే, సూపర్ మార్కెట్, షటిల్ కోర్ట్, బాస్కెట్ బాల్ కోర్ట్, ఇండోర్ గేమ్స్ రూమ్, క్రికెట్ నెట్స్, ఒకటా రెండా ఇలా చెప్పుకుంటూ పోతే వస్తూనే ఉంటాయి. డెబ్బై శాతం ఓపెన్ స్పేస్, అద్భుతమైన ఇంటీరియర్స్, ఆశ్చర్యపరిచే ఆర్కిటెక్చర్, విలాసం, సౌకర్యం, ఇలా ఒకదానితో ఒకటి కలగలిసి చూడగానే కళ్ళు మిరిమిట్లు గొల్పే వండర్ వాసవి అట్లాంటిస్. నార్సింగి దగ్గర టీవీగా దర్పంగా ఉన్నట్లుంటుంది వాసవి అట్లాంటిస్ ప్రాజెక్ట్ ను చూడగానే. ఈ గేటెడ్ కమ్యూనిటీ 12.24 ఎకరాల్లో ఉంది. 8 కమ్యూనిటీలున్న అట్లాంటిస్ లో ఒక్కో టవర్ లో 45 ఫ్లోర్లు ఉండగా మొత్తం 2,119 యూనిట్స్ ఉన్నాయి.
వీటిల్లో 2 BHK, 3 BHK, 4 BHK ఇలా ఎవరి బడ్జెట్ కు తగ్గట్టు వారు తమకు కావాల్సిన ప్లాట్లను సెలెక్ట్ చేసుకోవచ్చు. 2 క్లబ్ హౌస్లు, వాకర్స్ జాగర్స్ ట్రాక్, బ్యాంకెట్ హాల్, బాస్కెట్బాల్ కోర్ట్, క్రికెట్ నెట్, సూపర్ మార్కెట్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ గేమ్స్, స్పా అండ్ సెలూన్, యోగా అండ్ మెడిటేషన్ రూమ్స్, బిజినెస్ సెంటర్ సహా అనేక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి ఇక్కడ. లగ్జరీ విల్లాస్ కాన్సెప్ట్ తో వాసవి గ్రూప్ కొంపల్లిలో చేపట్టిన ప్రాజెక్ట్ వాసవి ఆవాస. ఇటు విలాసం అటు సౌకర్యం కలిసి స్వర్గాన్ని తలపించేలా ఉంటాయి వాసవి ఆవాసలోని విల్లాలు. 4,405 చదరపు అడుగుల నుండి 4,647 స్క్వేర్ ఫీట్స్ వైశాల్యంతో మొత్తం 59 పాష్ విల్లాలున్న ఈ గేటెడ్ కమ్యూనిటీలో సూపర్ స్పేషియస్ లావిస్ కన్స్ట్రక్షన్ కంఫర్ట్ కు కేర్ ఆఫ్ ఆవాస ప్రాజెక్ట్. ఇక 9,198 చదరపు అడుగుల విస్తీర్ణంలోని క్లబ్ హౌస్ లో ఇది ఉంది అది లేదు అనే మాటకు తావు లేకుండా అన్ని రకాల వసతులు అందుబాటులో ఉన్నాయి. అవుట్డోర్ జిమ్, స్విమ్మింగ్ పూల్, యోగా రూమ్, ఇండోర్ గేమ్స్, బ్యాడ్మింటన్ కోర్ట్, పార్టీ లాన్ ఏరియా, యాంఫీ థియేటర్, కిడ్స్ ప్లే ఏరియా, సీటింగ్ జోన్ సహా ఎమ్యూనిటీస్ కొదవలేదు. బిజినెస్ ఎక్సలెన్స్ కు రీడెఫినేషన్ ఇస్తూ వాసవి గ్రూప్ ఎక్స్క్లూజివ్ గా నిర్మించిన కమర్షియల్ స్పేస్ వాసవి స్కై సిటీ. బిజినెస్ వరల్డ్ లో హార్ట్ ఆఫ్ ద హైదరాబాద్ గా ఉన్న గచ్చిబౌలిలో ఉండటం వల్ల వాసవి స్కై సిటీకి కనెక్టివిటీ విషయంలో ఎలాంటి డోకా లేదు. ఇటు ఎమ్యూనిటీస్ మ్యాటర్ లోనూ నో కాంప్రమైజ్. 8 ఎకరాల స్థలంలో 2 టవర్లలో 19 అంతస్తులో స్కై సిటీని కన్స్ట్రక్ట్ చేశారు. స్టార్టప్ల నుంచి పెద్ద కార్పొరేషన్ కంపెనీల వరకు ఎలాంటి సంస్థకైనా కావాల్సినంత వర్క్ స్పేస్ ఈ స్కై సిటీలో అందుబాటులో ఉంది. అత్యాధునిక కాన్ఫరెన్స్ హాల్స్, హై స్పీడ్ ఇంటర్నెట్ ఫెసిలిటీస్, ఇన్నోవేటివ్ ఐడియాస్ డెవలప్ కు కేర్ ఆఫ్ గా మోడర్న్ కోవర్కింగ్ స్పేస్లు ఇందులో ఉన్నాయి. ఇక హెల్త్ కోసం కాంప్లెక్స్ లో ఫిట్నెస్ సెంటర్స్, కెఫేలు, రిటైల్ అవుట్లెట్స్ కూడా ఉన్నాయి. కేవలం వాణిజ్య పరంగానే కాదు, పర్యావరణ హితం కోసం కూడా ఆలోచించే వాసవి గ్రూప్ ఈ స్కై సిటీ నిర్మాణంలో గ్రీన్ బిల్డింగ్ మెథడ్ ని ఫాలో అయింది. నగరానికి చెందిన పౌలోమి ఎస్టేట్స్ బెంగళూరులో ఒక హై రైజ్ ప్రాజెక్టును నిర్మిస్తున్నామని ఇటీవల ప్రకటించింది. మరి ఈ సంస్థకు చెందిన డైరెక్టర్ ప్రశాంత్ రావు గారు ఇందుకు సంబంధించి ఏం చెబుతున్నారో మీరే లుక్కేయండి. We are foraying our first project in Bangalore. So we are very happy to announce the proposed launch of our project very shortly in Bangalore. This is a 9-acre project which is Bangalore in Tanisa. It is part of the integrated township of Manyata. So Manyata Tech Park you must have already heard about in Bangalore. So this is their second project in Bangalore and we are being associated with them. We will be doing the residential part of that project. It's about 85 acre township which will have both commercial, office, retail, will have hospitals, will have school buildings as well. So as part of that, this 9-acre property of residential is being launched by Polomi. So this is our first project in Bangalore and we are quite excited because Bangalore is currently looking as a very positive market. So a quick brief about this project in Bangalore. This is, as I said, the extent of land is 9 acres, 4 towers of G+35 floors, of a total of 850 apartments, roughly 18.5 lakh square feet. So we will be launching this in 2 phases. Phase 1 will have 2 towers with about 425 apartments and the balance of phase 2 will again have another 425 apartments. So in all probability, I think we are looking at a launch sometime in the month of December with all permissions. We've already applied for the requisite permissions and we are expecting all the permissions to come in by December end is what we're looking at to launch this project. So roughly we'll be investing close to about 800 crores in this project and the market is quite positive in Bangalore and we're quite excited to be there. So coming to a quick brief about what Polomi has done so far. I'm sure most of you are quite new to our business here. So Polomi was formed in the year 2005 where we started off this business. Till date we've launched about 18 odd projects. We've done about 2.25 million square feet of residential and handed over and close to about 1 million square feet of commercial space so far in Hyderabad.
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ వైపు చూస్తుంది. గ్రేటర్ సిటీలో కొంతమేర రియాలిటీ చతికిల పడ్డప్పటికీ ఓఆర్ఆర్ RRR మధ్య పుంజుకుంటోంది. ప్రస్తుతం ధరలు అందుబాటులో ఉండటం, భవిష్యత్తులో అభివృద్ధికి అవకాశం ఉండటంతో రీజనల్ రింగ్ రోడ్ పరిసరాల్లో నిర్మాణాలు ఊపందుకుంటున్నాయి. RRR పనులు మొదలైతే ధరలు పెరగనున్నాయన్న రియల్ రంగ నిపుణులు సూచనలతో ఇళ్లతో పాటు ఇంటి స్థలాలను కొనుగోలు చేస్తున్నారు. ఔటర్ RRR మధ్య రియాలిటీ రీజనల్ వైపు ఊపందుకుంటున్న నిర్మాణాలు, RRR లోపల అందుబాటులో ఇళ్ల ధరలు, రీజనల్ వైపు చూస్తున్న మధ్యతరగతి కొనుగోలుదారులు. హైదరాబాద్ మహానగరం ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చెందింది. గ్రేటర్ సిటీ నలువైపులా విస్తరిస్తూ పోతోంది. భాగ్యనగరంలో ఇళ్ల స్థలాల ధరలు విపరీతంగా పెరిగాయి. అపార్ట్మెంట్స్ లో ఫ్లాట్లు కొనాలన్నా, ఇండిపెండెంట్ హౌస్ కొనాలన్నా, విల్లా కొనుగోలు చేయాలన్నా లక్షలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిందే. అదే నగరంలోని ప్రధానమైన ప్రాంతాల్లో ఇల్లు కొనాలంటే ఇక చెప్పనక్కర్లేదు. అంతకంతకు పెరుగుతున్న ధరల నేపథ్యంలో మధ్యతరగతి, ఎగువ మధ్య తరగతి వారు హైదరాబాద్ నగరంలో సొంతింటి కలను సాకారం చేసుకోలేకపోతున్నారు. ఔటర్ రింగ్ రోడ్ లోపల రియాలిటీ మార్కెట్ అందుకోలేని స్థాయికి చేరడంతో ఇప్పుడు అంతా రీజనల్ రింగ్ రోడ్ వైపు చూస్తున్నారు. ఈ క్రమంలో ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో రియాలిటీ పయనం కొనసాగుతోంది. ఈ ప్రాంతాల్లో ఫ్యూచర్ సిటీతో పాటు పెద్ద ఎత్తున పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసింది తెలంగాణ ప్రభుత్వం. దీంతో ఔటర్ RRR మధ్య నివాస ప్రాజెక్టులు భారీగా ప్లాన్ చేస్తున్నారు బిల్డర్స్. సో ఈ వారం మా వాసవి గ్రూప్ రియల్ ఎస్టేట్ గురు మీకు నచ్చింది అనుకుంటా. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ వాసవి గ్రూప్ రియల్ ఎస్టేట్ గురు. అంటిల్ దెన్, దిస్ ఈజ్ యువర్ మాధురి కండవల్లి సైనింగ్ ఆఫ్. బాయ్.